వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. నేను షాహిదా. సో ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే స్కాలర్షిప్స్. గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అయితే ఇస్తుంది, కానీ చదువుకున్న వారికి కాదు, చదువు రాని వారికి స్కాలర్షిప్ మెరిట్ మీద ఇవ్వట్లేదు. సో ఈ విషయం గురించి మనతో పాటు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో గవర్నమెంట్ స్కాలర్షిప్ ఏదైతే ఇస్తుందో చదువు రాని వారికే ఎక్కువ ఉంది, కానీ మెరిట్ ఉన్న వాళ్ళకి మాత్రం స్కాలర్షిప్స్ రావట్లేదు. ఇది ఎంతవరకు న్యాయం అంటారు సార్? ఇది యాక్చువల్గా అండి, ఇనీషియల్గా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్న స్కీము రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నాయి. అంటే ఒక సామాన్యుడికి కూడా ఇంజనీరింగ్ విద్యని అందించాలి, తద్వారా వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క ఎకనామికల్ కండిషన్ మెరుగుపడుతుంది, ఈ విధంగా దేశం పురోగతి చెందుతుందన్న ఉద్దేశంతో ఇది చాలా మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి పథకాలు ఇవన్నీ కూడా. ఫీజు రియంబర్స్మెంట్ అనేవి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు, అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఇది మంచి ఉద్దేశమే, ఎందుకంటే నార్మల్ పీపుల్ అందరికీ కూడా అన్ని రకాల సీట్లు ఉండే కాదు, అందుబాటులో ఉండే కాదు. అలా కొత్తగా ఫీజు రియంబర్స్మెంట్ రావడం ద్వారా చాలామంది విద్యార్థులు ఉద్దేశం చాలా మంచిదండి. అలా రావడం ద్వారా చాలామంది విద్యార్థులు చదువుకున్నారు, కష్టపడి వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద విదేశాలు వెళ్ళారు, సంపాదించుకున్నారు, సెటిల్ అయ్యారు, అంతా పర్ఫెక్ట్గా ఉందండి. ఇది స్టార్టింగ్లో అలా జరిగేదండి. ఇప్పుడు ఏమైందంటే రాను రాను ఈ యొక్క ఇంజనీరింగ్లో ఈ యొక్క కాలేజెస్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేస్తారండి. ఎంత అని 1 లక్ష రూపాయలు 1.5 లక్ష ఫీజు ఫిక్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. చేసి కాలేజీల మీద ఇంపోజ్ చేస్తున్నారు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఫీజు ఇంతే తీసుకోవాలి, ఇంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే మేము ఇస్తున్నాం. గవర్నమెంట్ వీడేమంటున్నాడు కాలేజీ వాడు, సార్ మీరు ఇచ్చి 1 లక్షన్నరకి ఎల్కేజీకే ఫీజు రాదు కదా, ఇంత పెద్ద కాలేజీ కట్టుకుని 1 లక్షన్నరకి నేను ఎలా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలను? ఒకవేళ డబ్బులు కానీ నాకు పెంచుకుని విసులుబాటు నాకు ఇచ్చినట్లయితే నేను మీకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పేసి వాడు చెప్తాడు. వీళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ లేదు 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 నువ్వు మళ్ళీ సగం డబ్బులు స్టూడెంట్ దగ్గర కట్టించుకుంటే నేను ఫ్రీగా ఇచ్చానని చెప్పి నన్ను అనరో, పొలిటికల్గా నాకు ఇబ్బంది, ఇది ఫీజు ఇంకెంతకంటే పెంచను, నువ్వు సస్తావో లేదు లేదు నువ్వు మాత్రం అందుకే ఫీజు కట్టించుకో, ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఆ డబ్బులకే అని చెప్పి గవర్నమెంట్ చెప్పుద్ది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కాలేజీలన్నీ కూడా తద్వారా తర్వాత రాను రాను ఈ యొక్క కాస్టులు పెరిగిపోయి, ఫ్యాకల్టీల జీతాలన్నీ పెరిగిపోయి ఈ 1 లక్ష 1.5 లక్ష రీయింబర్స్మెంట్ తీసుకుని నడపలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేసినాయంటే ఈ కాలేజెస్ అన్నీ కూడా క్వాలిటీని అబ్నార్మల్గా దేనికి పనికిరాని ఒక స్క్రాప్ డిగ్రీస్ కింద తయారు చేసేసినాయి. ఎంత అధ్వానంగా తయారు చేసినాయి అంటే స్టూడెంట్ కాలేజీకి రాడు, అసలు కాలేజీకి క్లాసులు అటెండ్ అవ్వడం, ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద 1 లక్ష రూపాయలు అంతా తీసుకుని వాడు వేరే ఉద్యోగం చేసుకుంటాడు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లాంటి ఏరియాల్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న కాలేజీ పేర్లు అన్నీ కూడా, పేర్లు చెప్తే బాగోదు కాబట్టి నేను చెప్పట్లేదు, అన్ని చాలా కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజీ చాలా మూసేశారు. ఇంకా ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, చాలా కాలేజెస్లో స్టూడెంట్స్ కాలేజెస్కి రారు, అసలు క్లాసులే జరగవు. కోవిడ్లో ఆన్లైన్లో చెప్పాం కదా, ఇప్పుడు కూడా ఆన్లైన్లో చెప్తున్నారు, ఆన్లైన్లో క్లాసులు జరగవు. ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఆన్లైన్లో రాస్తున్నారు, ఇక్కడికి వచ్చిన ఆ ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు, వచ్చిన ఫీజుని కాలేజీ వాడు తీసేసుకుంటున్నాడు. స్టూడెంట్స్కి మీరు అనొచ్చు ఏంటి బెనిఫిట్ ఏంటని, కాలేజీ వాడు కదా కాదు, వీడు 4 ఏళ్ళు వేరే ఉద్యోగం చేసి బతుకుతున్నాడు బయట, ఆ పనో ఈ పనో ఆ ఉద్యోగం, ఎందుకంటే వాళ్ళందరూ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి బతుకు దేరు గురించి వచ్చినటువంటి పిల్లలు. దీనివల్ల గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి మనీ ఏదైతే ఉందో ఇది చాలా అధ్వానంగా అన్యాయంగా కాలేజీ యాజమాన్యాల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఓకే, తప్పుదోవ పడుతుంది. అది చాలా క్లియర్గా నేను కాలేజీకి వెళ్ళి స్వయంగా నా కళ్ళతో నేను చూసినటువంటి విషయం ఇది. ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు నేను. క్లాసులే జరగట్లా, అడ్మిషన్స్ సరిగా ఉండవు, క్లాసులు జరగవు, కోవిడ్ది కంటిన్యూ చేస్తున్నామని ఆన్లైన్ అని చెప్తున్నారు. ఇప్పటికీ ఏముండదు, వచ్చిన డబ్బుల్ని అంటే మరి గవర్నమెంట్ డబ్బులు కూడా ఇన్ టైంకి ఇవ్వట్లేదు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నాయి. నేనేమో దాన్ని మరి అది దాంట్లో వేరే యాంగిల్ ఉందండి. బట్ ఓవరాల్గా అయితే మాత్రం మీకు ఏదైతే ఒక పర్పస్ఫుల్గా గవర్నమెంట్ ఇస్తుందో అది పర్పస్ సర్వ్ అవ్వట్లేదు రకరకాల కారణాల వల్ల. ఓకే, గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అది యాజమాన్యం తీసేసుకుంటుంది. సో యాజమాన్యం తీసుకుంటుంది, యాజమాన్యం
తీసుకున్న దానికి చదివిద్దామని ఆ డబ్బులు సరిపోవని ఆడు చెప్తున్నాడు. ఇలా ఎప్పుడైతే క్వాలిటీ తగ్గిందో నెక్స్ట్ దానికి సీక్వెన్స్ ఏంటి, 1,00,000 2,00,000 ర్యాంక్ వచ్చిన ఎంసెట్లో ర్యాంక్ వచ్చినాడు కూడా ఈ కాలేజీలో జాయిన్ అవుతున్నాడు. అంటే దేనికి పనికిరాని అసలు ర్యాంకే రానోడు 1,00,000 ర్యాంక్ అబోవ్ వచ్చి 1,50,000 ర్యాంక్ వచ్చినోడు కూడా ఎంసెట్ కౌన్సిలింగ్లోకి వచ్చి మళ్ళీ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యి వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాను కాబట్టి నాకు ఫ్రీగా చదివించండి అని చెప్పి గవర్నమెంట్కి చెప్తే మళ్ళీ గవర్నమెంట్ ఆడి మీద పెట్టుబడి పెడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే దేనికి పనికి రాకుండా స్క్రాప్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే మిగిలి ఉన్నారో మామూలుగా వాడికి ఇంజనీరింగ్ సీట్ ఇవ్వకపోతే మీరు అనొచ్చు సార్ ఇంజనీరింగ్ సీట్ లేకపోతే వాడు కూడా బతకాలి కదా మరి డబ్బులు లేనోడితే మనం చదవద్దా అంటే మెరిట్ లేనోడు డబ్బులు లేనోడు కాదు మెరిట్ లేనోడు కూడా చదివితే పర్లేదు 1,00,000 ర్యాంక్ వస్తే ఏంటి 1,50,000 వస్తే ఏంటి చదివించండి సార్ అని అన్నారు అనుకుందాం. పోనీ వాడ చదివిన తర్వాత ఉద్యోగం వస్తుందా లేదు. ఓకే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ సార్. సో మెరిట్ లేని స్టూడెంట్కి ఇట్లా స్కాలర్షిప్ ఇవ్వడం వల్ల టాలెంట్ ఏమైనా వెనకబడుతుందా? మరి అది పడదు కదండి డెఫినెట్గా. అందుగురించి ఇప్పుడు కాదండి వీడికి మామూలుగా ఇంజనీరింగ్ మీరు వెళ్ళలేరండి మీరు మెరిట్ కాదు. మీకు 1,50,000 ర్యాంక్ వచ్చింది నేనే పిలిచి నా కాలేజీలో సీట్ చదవమన్నా ఫ్రీ కదా అని మీరు చదివారు. చదివిన తర్వాత మీకు ఏమవుతుంది ఉద్యోగం లేదు జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకోవడం వచ్చింది మీకు ఉద్యోగం లేదు అంటే ఉద్యోగం ఇంజనీరింగ్ చదివానన్నటువంటి ఫీలింగ్ మీ మైండ్లో ఉండి మీకు ఉద్యోగం ఉండదు కాబట్టి దేనికి పనికిరాకుండా అయిపోతారు కదా. ఇంకొక పని చేయట్లేదు మీరు అదే 12th ఇంజనీరింగ్గా రాకపోతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న పదానికి వాల్యూ వచ్చింది మనకు 2 రాష్ట్రాల్లో. వచ్చి ఏ క్యాబ్ డ్రైవర్ కిందో లేకపోతే ఇంకో పని చేసుకుని ఇంజనీరింగ్ అయిన తర్వాత చేసి పనే 12th అయిన తర్వాత చేసుకుంటే భారత్లో ఎకానమీ ముందుకెళ్ళదు కదా. చైనాలో ఇదే పని చేస్తున్నారు కదా. చైనాలో కానీ అమెరికాలో కానీ 12th తర్వాత ఆపేసి చాలామంది వాళ్ళు ఏదో ఒక పని చేసుకుని హ్యాపీగా బతుకుతున్నారు వాళ్ళు చేతి వృత్తులు. అలా బతకడానికి మనం నామోషిగా అవ్వడానికి గల కారణం ఎవడో ఈ ఇంజనీరింగ్ కాలేజీలే. లేకపోతే ఇంతకుముందు వేరే పని చేసుకుని బతుకున్నారు. అంటే పనికిరానోడిని చేతకానోడిని వాడికి ఎలిజిబిలిటీ కూడా లేనోడిని బలవంతంగా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎందుకు, పెట్టి 4 ఏళ్ళు పోరంబోకలాగా తయారు చేయడం ఎందుకు, ఉద్యోగం లేకుండా రోడ్డు మీద వదిలేయడం ఎందుకు, వదిలేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఇడేమో వేరే పని చేయకుండా ఉండటం ఎందుకు. ఈ సైకిల్ ఎంత డేంజర్ తెలిసేది. అంటే ఫైనల్గా గవర్నమెంట్ చేసే తప్పు ఏంటంటే ఒక పనికిరానోడికి దేనికి లేనోడికి 1,50,000 ర్యాంక్ వచ్చినోడికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టి చదువు లేకుండా కాలేజీకి వెళ్ళకుండా డబ్బులన్నీ మేనేజ్మెంట్కి ఇచ్చి చేస్తారు. ఇదే క్రమంలో అంటే గవర్నమెంట్ ఇటు సోమరపోతులు చేయడం, ఉద్యోగాలు లేకుండా తయారు చేయడం, అన్ఎంప్లాయ్మెంట్ని పెంచడం, డిగ్రీ పట్టాలు చేతికోవడం, దేనికి పనికిరాని డిగ్రీ పట్టాలు చేతికోవడం, వాడు మళ్ళీ ఇంకో పని చేయకుండా తయారు చేసేయడం వాడిని. వాడికి ఏం చేయాలో తెలియక దొంగతనాలు లేకపోతే ఇంకా యాంటీ సోషల్ యాక్టివిటీ చేయడం, అన్రెస్ట్లోకి వెళ్ళటం, లేదంటే మళ్ళీ 12th తర్వాత చేసే జాబులు 4 ఏళ్ళ తర్వాత చేస్తున్నాడు. మరి ఈ 4 ఏళ్ళ యొక్క భారతదేశానికి వచ్చి ఇన్కమ్ పోలేదా? ఖచ్చితంగా ఇది చెత్తను పట్టుకుని ఆ డబ్బులు ఇస్తుంది. దీనివల్ల నష్టం ఎవరికే? నష్టం ఇప్పుడు నెక్స్ట్ వద్దాం. మెరిట్ స్టూడెంట్స్ ఎవడైతే వచ్చాడో మెరిట్ స్టూడెంట్కి ఎన్ఐటీలో సీట్ వచ్చిందండి మీకే, చక్కగా ర్యాంక్ తెచ్చుకున్నారు పాపం మీరే, మిడిల్ క్లాసు లేదా లోయర్ మిడిల్ క్లాసు. అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చాలా వరకు జీతం ఫ్రీగా ఇస్తున్నారు, మరి మిగతా వాళ్ళకి మెరిట్ ఉన్నారు కొంతమంది. కొన్ని కాలేజీలు ఉన్నాయి, మంచి కాలేజీలు ఉన్నాయి అనుకుందాం, ఏదో ర్యాంకింగ్ ప్రకారం లేకపోతే ఏదో క్వాలిటీ ఉన్న కాలేజ్. వాడు డబ్బులు కట్టాల్సి వస్తుంది. వాడు ఎందుకు కట్టాలి డబ్బులు? వీడికేమో 1,50,000 వీడికి కట్టడం ఏంటి, మెరిట్లో సీట్ వచ్చినాడేమో డబ్బులు కట్టుకుంటున్నాడు జేబులో పెట్టి. చూడండి, మెరిట్ వచ్చిన ప్రతి ఒక్కటి డబ్బులు కడుతున్నాడు. కొన్ని రిజర్వేషన్స్ వల్ల కొన్ని పెద్ద కాలేజీలు ఐఐటీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, బట్ చాలామందికి ఉండట్లా, ఓబీసీ వాళ్ళకి ఉండదు. అంటే మెరిట్ వచ్చినోడికి ఏమో గుర్తింపు లేదు, మెరిట్తో సీట్ వచ్చినోడికి. ఆడికేమో ఒరే నాకు చదువుతున్నానరా, నాకు చదువుతాకు డబ్బులు లేవరా, నా సీటు తెచ్చుకున్నానరా, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఆడరుస్తున్నాడు. ఈడే ఉంటాడు నాకు సీటు లేదు ఏమీ లేదు, దేనికి పనికిరానరా, 1,50,000 ర్యాంక్ వచ్చింది అయినా కూడా నాకు ఫీజు రియంబర్స్మెంట్. అంటే గవర్నమెంట్ వేల కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి ఈ కాలేజీలకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీనివల్ల ఏం ఉపయోగం, ఎవరికి ఉపయోగం? అది పాలసీ వచ్చిన కొత్తలో కొంత ఉపయోగపడిన మాట వాస్తవమే. ఇప్పుడు లేదు, క్వాలిటీ లేదు కాబట్టి లేదు. అయితే సార్ ఇప్పుడున్న గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో ఏ రకమైన మార్పులు అంటే ఏం చేయాలంటేనంటే ఎవరికైతే గవర్నమెంట్ కాలేజీల్లో సీట్ వస్తుందో మెరిట్తో వాడు ఫీజు గవర్నమెంటే కట్టాలి. స్టూడెంట్ కట్టాలి. అసలు చెత్తకేమో నువ్వు కడతావా? గవర్నమెంట్ కాలేజీలో మెరిట్తో తెచ్చుకోండి ఎవడో సీటు, వాడికి కదండి డబ్బులు కట్టాలి. మీరు వీడికి కడుతున్నారు. పోనీ ప్రైవేట్ కాలేజీలో మేము బతకొద్దా, మెరిట్ లేకపోతే చచ్చిపోమంటారు సతీష్ గారు మీరు, మేము ప్రైవేట్ కాలేజ్ 1,00,000 ర్యాంక్ వచ్చినా మాకు ఇంజనీరింగ్ చదవడానికి మాకు హక్కు లేదా, గవర్నమెంట్ మాకు కట్టడంలో తప్పు ఏంటి, మేము లేని వాళ్ళం కదా. ఓ పాయింట్ ఎవడో అనుకుంటాడు. ఆడికి నేను చెప్పే సలహా ఏంటంటే
నువ్వు మెరిట్లో రాలేదు కాబట్టి, నీకు బాధ్యత లేదు కాబట్టి, నీకు బాధ్యత నేను ఇవ్వాలి కాబట్టి నీ డబ్బులు లోన్ కింద ఇమ్మంటాను గవర్నమెంట్ ఆడికి. ఒరే బాబు నీకు రక్షణ కదా, లోన్ ఇస్తున్నా, సంతకం పెట్టు, డబ్బులు వెనక్కి కట్టే గవర్నమెంట్కి. నువ్వే మెరిట్తో రాలేదు కదా, డబ్బులు లేవంటున్నావు కదా, నువ్వు కష్టపడి చదువుతానంటున్నావు కదా. అసలు దీనికి అకౌంటబిలిటీ అంటారు. దాన్ని అకౌంటబిలిటీ ఏది? నువ్వు చదివేవాడిని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావు, చదవకుండా మధ్యలో మానేసిపోయావు, ఫెయిల్ పోయావు. 40% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంసెట్ కాలేజీలో స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. మిగతా 40% కాపీ కొడతారు. గట్టిగా జాబులు వచ్చినాడు 5% యావరేజ్గా లేదండి. 2 రాష్ట్రాల్లో కంప్యూటర్ సైన్స్ 2 లక్షల మంది పాస్ అయ్యారు మొన్న. పట్టుమని 10,000 మందికి ఉద్యోగాలు లేవు. మిగతా 190,000 మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ల గురించి మాట్లాడదాం. ఎప్పుడైతే నువ్వు డబ్బులకు వెనక్కి కట్టాలి అని అన్నావు, వాడు బాధ్యతగా కాలేజీకి చదువుతాడు, వాడు కోచింగ్ చేస్తాడు వెళ్ళి. ఇప్పుడు పంచుకుంటున్నారు వీళ్ళు. ఇది కూడా అంతే. ఇప్పుడు కాపు కార్పొరేషన్ అని, సివిల్ సర్వీస్ కార్పొరేషన్ అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ పెట్టి మొత్తం సివిల్ సర్వీస్ ఫ్రీగా ఇచ్చింది కోచింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళకి బుర్ర ఉండదు. వీళ్ళకి ఇచ్చింది ఏమైంది, ఫైనల్ ఒక్క స్టూడెంట్ సెలెక్ట్ అవ్వాలి. ఒక్క స్టూడెంట్, క్లియర్గా విన్నారు మీరు, ఒక్క స్టూడెంట్ కూడా గవర్నమెంట్ ఫ్రీగా సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తే సెలెక్ట్ అవ్వాలి. ఒక్క స్టూడెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఫ్రీగా ఇచ్చినటువంటి స్టూడెంట్స్లో, ప్రిలిమ్స్ మెయిన్స్ కోచింగ్ ఇచ్చిన స్టూడెంట్స్లో ఒక్క స్టూడెంట్ కూడా 1,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్క స్టూడెంట్ కూడా సెలెక్ట్ అవ్వాలా. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి అంటే ఎవరికి పడితే అడిగి ఇవ్వడం ఏంటి? నువ్వు ఎగ్జామ్ పెట్టి మెరిట్ కదా ఇవ్వాలి. ఆ ఇన్స్టిట్యూట్ అందరూ ఏం చేశారనుకుంటున్నారు మీరు? చాలామంది రకరకాల ఇన్స్టిట్యూట్స్ అండి, పేర్లు నేను చెప్పకూడదు కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ అండి స్కాములు చేసి, ఒరే గవర్నమెంట్ 20,000 ఇచ్చింది, నెలకు 10,000 ఇచ్చిందండి పాకెట్ మనీ. పాపం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నెలకు 10,000 ఇచ్చిందండి బతకడానికి. 5,000 10,000 నెలకు 15,000 ఇచ్చే ఏం చేశారు తెలుసండి? ఒరే 10,000 ఇచ్చారా, నువ్వు ఇంట్లోనే ఉండి ఇక్కడ రాకు, 5,000 నీకు 5,000 నాకు. ప్రతి ఇన్స్టిట్యూట్, చాలా ఇన్స్టిట్యూట్, లక్ష్మీ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని వీళ్ళందరూ అలాగే వచ్చిన వాళ్ళే, ఇంకా పేర్లు ఎందుకులేండి అన్ని. చాలా షాకింగ్ సార్. చాలా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ బెంచ్ సర్కిల్ ఉన్నాయని ఇంతే, ఇక్కడ ఆర్టీసీ కార్డ్స్ కూడా ఉన్నాయని. గవర్నమెంట్ దగ్గర వెనకాల తెలియదండి, డబ్బులు తెచ్చుకుంటారు వాళ్ళు. వీళ్ళకి ఎవరికి తెలియదు, పేరెంట్స్కి స్టూడెంట్స్కి అంత నాలెడ్జ్ ఉండదు వీళ్ళకి. ఏంటిది, స్టూడెంట్ రాడు క్లాస్కి, క్లాస్ జరగదు, కోచింగ్ ఉండదు, డబ్బులు పనిచేసుకున్నారు, ఆడో సగం ఇటో సగం అంతే. ఫీజు రియంబర్స్మెంట్ అంతే పనిచేసుకుంటున్నారు. ఇదేంటిది? నువ్వు ఎప్పుడు వాళ్ళ ఎవరే ప్రిలిమ్స్ పాస్ అయ్యావా, పాస్ అయిన తర్వాత నువ్వు మెరిట్ కదా, నీకు మెయిన్స్ కోచింగ్ ఇస్తారని చెప్పేసి నెంబర్ 1 కోచింగ్ ఎవరదా? ఎవడబడతాడు ప్రతి వాడికి ఇచ్చేస్తావా ప్రిలిమ్స్ కోచింగ్? పనికొస్తాడే పనికిరాడు కూడా చూసుకోవా? అంటే నువ్వు అంటే నేను ఏమంటానంటే, ఈ క్రమంలో ఈ డబ్బు 1,000 కోట్ల డబ్బు వృధాగా అవ్వడం వల్ల మెరిట్ వాడికి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రిలిమ్స్ పాస్ అయ్యి చాలామంది మెరిటోరియస్ విద్యార్థులు ప్రిలిమ్స్ మెరిట్తో పాస్ అయిన తర్వాత మెయిన్స్ కోచింగ్ వెళ్ళడానికి డబ్బులు లేక, కోచింగ్ వెళ్ళకుండా ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థి ఎవరైతే వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను నేను. నీకు ఈ వీడియో చూసినోడికి మెరిట్ కానివాడు, ఎవడో స్క్రాప్ వాడు, దేనికి పనికిరానోడికి కోపం వస్తే నన్ను తిట్టుకోవచ్చాడు. కానీ మెరిట్ ఉన్నావు అని మాట్లాడుతున్నాను. పాపం వాడికి ఎంత బాధ కలుగుద్ది. నేను వాడి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను డబ్బులు ఎక్కడ గవర్నమెంట్ వాడుతుందంటది? ఓకే నువ్వు ఇచ్చావు, పనికిరానోడికి ఇచ్చావు, ఇచ్చినప్పుడు లోన్ కింద ఇచ్చేయి, ఇంట్రెస్ట్ ఇవ్వకో, వెనక్కి కట్టమని చెప్పి కట్టు, ఆధార్ కార్డుకి లింక్ చేయి. నువ్వు డబ్బులు కూడా ఇచ్చినప్పుడు ఆధార్ కార్డుకి ఎందుకు లింక్ చేయను? ఐటీ రిటర్న్స్కి, ఆధార్ కార్డుకి ఐటీ రిటర్న్స్ లింక్ చేసి నువ్వు ఇన్కమ్ ఎంతో చూసి ఇవ్వకుండా మనిషి మళ్ళీ డబ్బులు ఎక్కువ కట్టి దొంగ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళందరికీ మళ్ళీ ఇస్తారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అన్ని ఈడబ్ల్యూఎస్ దొంగ సర్టిఫికేట్లే. 80% దొంగ సర్టిఫికేట్లు ఆంధ్ర తెలంగాణలో. మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇటో అవి వెరిఫై చేయలేదా వాడికి? ప్రతిదీ ఆధార్కి లింక్ అయ్యింది కదా, ఏది లింక్ చేసుకుంటే అయిపోతుంది కదా, సాల్వ్ అయిపోతుంది. నిరంగా ఎక్కడ రిమోట్ ఏరియాలో ఉంటాడండి పాప, కష్టపడి చదువుతాడండి పల్లెటూరులో, వాడికి ఏం తెలియదండి, వాడికి సీట్ వస్తుందండి పాప మంచి కాలేజీలోను. నేను చాలామంది చూశానండి, ఈవెన్ ఓపెన్ కేటగిరీలో ఉంటారండి, పాపం కదా వాళ్ళకి మెరిట్లో జోసాలో కౌన్సిలింగ్ సీట్ వస్తుందండి, ఫీజు కట్టలేరండి వాళ్ళు. ఓపెన్ కేటగిరీ ఫీజు కట్టాలి, వాడికి ఫీజు రింబర్స్మెంట్ ఉండదు గవర్నమెంట్ కాలేజీలో. అదే ఓపెన్ కేటగిరీ వాడికి దీంట్లోకి వచ్చాడు అనుకోండి, ఎంసెట్ కాలేజీలోకి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నారు కదండి. ఎవడో ఉన్నాడండి ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చిందండి, వాడికి ఎన్ఐటీలో సీట్ వచ్చిందండి, ఆడనేమో డబ్బులు కట్టుకుంటున్నారు. చూడండి, వాడికి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి ఫీజు రింబర్స్మెంట్ ఎంసెట్ లీడ్ కట్టక్కలేదు. ఇక్కడ ఇదేం న్యాయం? న్యాయం ఏముంది మరి? మెరిట్కి ఎక్కడ మీకు జరుగుతుందండి? దీంట్లో ఓవరాల్ గా టాలెంటెడ్ ఎవరైతే అంతే. ఇప్పుడు ఐఏఎం ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎం అహ్మదాబాద్ ఉందండి, ఐఏఎం బెంగళూరు ఉందండి. ఎంబీఏ చదవాలంటే 20 లక్షలు 25 లక్షల ఫీజు అవుతుంది, అందులో సీట్ రావడం చాలా కష్టం. ఉదాహరణకి కొంత లోన్ అన్న ఎవరదా? ఇప్పుడు డబ్బులు వద్దులే, మెరిట్ వాడికి సీట్ వస్తుంది, చాలా మందికి సీట్ కొట్టగలరండి చాలా మంది మెరిట్ వాళ్ళు. వాడికి ఆ లోన్ ఉన్న బ్యాంక్ కొడితే టైప్ అయ్యి గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి లోన్ అనేది తిరిగి పట్టుకుంటాడు కదా. వాడేమో సీట్ వచ్చి కూడా ఆడింట్లో కూర్చుంటాడు. వాడెవడో మన జామ్ ఎగ్జామ్ రాశాడు, వాడికి సీట్ వచ్చింది, ఫీజు కడతా నా దగ్గర లేవంటాడు, నా దగ్గరికి వచ్చి. వేరే స్కాలర్షిప్స్ ఏమంటే కొన్ని స్కాలర్షిప్లు ఉన్నాయండి గవర్నమెంట్, బట్ ఎంతమందికి అవేర్నెస్ ఉంటుంది, ఎంతమందికి వస్తాయి?
ఇప్పుడు పిఎం అని లేకపోతే ఏఐసిటీ లేకపోతే ఎన్సీఆర్టీ స్కాలర్షిప్ అని లేకపోతే ఇలా రకరకాల స్కాలర్షిప్లు ఉంటాయి. బట్ అందరికీ తెలియదు, అందరూ అప్లై చేసుకోవడం రాదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పాలి కదా. ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ మీరు చూసినట్లయితే 100 కోట్లు వెళ్తుందండి. ఇంకోటి కొత్తగా చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ జనరల్గా ఏం చేశారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంతకు ముందున్న కేసీఆర్ గవర్నమెంట్ కానీ బిఏలకి బీకామ్లు బీఎస్సీలు కూడా ఇస్తాం మొదలెట్టారు. వీళ్ళందరినీ చదివించడం ఎందుకురా మీరా? రోడ్ల మీద పనికిరాళ్ళకి తయారు చేయడం ఎందుకు? ఎవడన్నా ఉద్యోగం ఇస్తున్నాడు వాళ్ళకి బీఏలకి బీకామ్లు బీఎస్సీలకి? కాలేజీలకి వెళ్ళరు పంచు దొప్పుతున్నారు డబ్బులని. వాటిలో కూడా మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తున్నారు అసలు? ఫీజు రియంబర్స్మెంట్ ఆ చదివే ఆ సీట్లు ఎందుకు? ఆ కాలేజీలు ఎందుకు? ఆ పనికి మళ్ళీ కోర్సులకి, అంతరించిపోయే కోర్సులకి మళ్ళీ దానికి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి? మళ్ళీ దాంట్లో స్కాము, డబ్బులు దొబ్బేయడం ఏంటి, పంచుకోవడం ఏంటి? ఈ ఓవరాల్ సిస్టమే ఎట్లా అయిపోయింది అంటే మెరిట్ని ఎప్పుడైతే మీరు సపరేట్ చేయలేదో, మెరిట్ని ఎప్పుడైతే మీరు ప్రోత్సహించలేదో అన్రెస్ట్ పెరిగిపోద్ది యూత్లో. బంగ్లాదేశ్లో అదే అయింది మొన్న. బంగ్లాదేశ్లో జరిగిన యుద్ధం అదే. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సిందంటే మెరిట్టేనండి ఎవడైనా సరే. నా ఉద్దేశం ఇక్కడ అది ఓసీయా బీసీయా లేకపోతే ఇంకోటి కాదండి. ఎవరైనా సరే మెరిట్తో వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే గవర్నమెంట్ కాపాడాలి. దానివల్ల చదువు ఆగకూడదు. మెరిట్తో తెచ్చుకున్నాడు. మెరిట్ లేకుండా దేనికి రానివాడికి డబ్బులు ఇవ్వకూడదు. ఇచ్చారు అనుకుందాం, పని ఇచ్చి దానికి ఏదో పెట్టాలంటే నువ్వు డబ్బులు వెనక కట్టరా లేకపోతే ఈఎంఐ కట్టరా అని చెప్పాలి. బాధ్యత లేకుండా డబ్బులు ఇస్తే రోడ్డు మీద పడేస్తారండి జనం. స్కూల్లో పిల్లలకి చదువు ఫ్రీగా చెప్పిస్తున్నామని భోజనం పెట్టిస్తున్నామని చెప్తున్నారా? ఎక్కడండి అకౌంటబిలిటీ? ఎవడంటే స్కూల్కి వచ్చింది? భోజనానికి వస్తారు, స్కూల్కి చదువుతారు. ఎలిమెంటరీ స్కూల్ పబ్లిక్ ఎగ్జామ్ పెట్టి ఎదవాళ్ళని ఫెయిల్ చేసి కింద కూర్చోబెట్టాలి. అప్పుడు చదువుతాడు ఒక్కొక్కడు. 1వ తరగతి నుంచి 10వ తరగతి పాస్ చేసుకుంటా పోతున్నారు వీళ్ళు. తిండెట్టి పాస్ చేసుకుంటా పోతే ఇలాగా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్లోను. ఎవడండి లెక్క చేసేది ఈ రోజు చదివేది? ఒక్కొక్క తరగతిలో ఫెయిల్ అయిపోతే కూర్చోబెట్టాలండి, మళ్ళీ చదివించాలి 2వ తరగతి, మళ్ళీ 3వ తరగతి చదివించాలి. అప్పుడు తెలిసి వస్తుంది ఈ డబ్బులకు వాల్యూ పెరుగుద్ది. డబ్బుకి వాల్యూ లేకుండా ట్యాక్స్ ఏమి ఎవడో నాలంటాడు మీలంటాడు కడతాడా? ట్యాక్స్ పేయర్స్ మనీ కడుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. ఈ కంపెనీ వాళ్ళేమో ట్యాక్స్ కట్టిసావరు. ఇదొకటి జనాలకు తెలిసావదు. అదానీ గారు అంబానీ గారు ట్యాక్స్ కట్టేమో 5% ట్యాక్స్ కట్టాడు. నార్మల్ పీపుల్ 30% ట్యాక్స్ కడతారు. ఈ కట్టిన డబ్బులన్నీ పట్టుకొచ్చేమో పనికి మళ్ళీ చెత్తకి పోతున్నారు వీళ్ళు. పనికి వచ్చేదానికి పోయట్లేదు వీళ్ళు. వీళ్ళు డబ్బులన్నీ ఎక్కడే అండి? అన్నీ ఏం కార్పొరేట్ ట్యాక్స్లు కాదే, ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిన డబ్బులు అయ్యి. ఈ డబ్బులన్నీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బులన్నీ దేనికి? గంగలో పోసి ఓట్ల గురించి చేసేస్తున్నారు వీళ్ళు. ఓట్లు కావాలని ఓట్ల గురించి అవన్నీ పంచేయడమే. ఆ పంచేదేదో పనికొచ్చేవాడుకో లేకపోతే మెరిట్ ఉన్నవాడికి పంచరాదా? ఏ మాత్రం లాభం లేదు. ఎక్కడ ఉందంటే ఇప్పుడు కొంత ఎన్ఐడీలో సీట్లు వస్తున్నాయి, యూసీడీలో వస్తున్నాయి, నల్సార్లో సీట్లు వస్తున్నాయి, చాలామందికి రకరకాల కాలేజీలో సీట్లు వస్తున్నాయండి. పాపం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఎవరదా? ఆలోచించాలి. గవర్నమెంట్లో వచ్చినోడికి ఫ్రీ ఇవ్వండి. అసలు గవర్నమెంట్ కాలేజీలో ఫీజులు ఏంటి? నీకు నిజంగా అంత చిత్త చూద్దుంటే గవర్నమెంట్ స్కూల్లో ఫీజు లేనప్పుడు, గవర్నమెంట్ స్కూల్లో ఫీజు లేదండి 12th దాకా లేదు కదా. గవర్నమెంట్ యూనివర్సిటీలో ఫీజు ఏంటి అసలు? ప్రైవేట్ వాడికేమో ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి? తప్పకుండా దీని గురించి ఇది గవర్నమెంట్ తప్పనిసరిగా ఆలోచించాలండి. గవర్నమెంట్లో కష్టపడి మెరిట్లో సీటు తెచ్చుకోవడం ఏంటి? ఆడికి డబ్బులు లేక ఆడి చదువు ఆగడం ఏంటి? ఇది దరిద్రం కదండి. ఎందుకు పనికిరండి? పోరంబో కదా రోడ్లు అంటే తిరిగి పట్టుమని 50 మార్కులు రానోడికి కట్టిగా 2 లక్షల ర్యాంక్ వచ్చినోడికి ఎంసెట్టోడికి ఆడికి ఫీజు రియంబర్స్మెంట్లో స్కీములు అని చెప్పి డబ్బులు ఇచ్చి ఆడిని పోరంబోగులో దేనికి పనికి రాకుండా తిప్పి ఆడికి కనీసం ఇంకో పనికి వచ్చేవాడు. ఏ కూలి పనికి ఇంకో పనికో పోతాడు. ఆడికి ఇంజనీర్ అని చెప్పి ట్యాగ్ వేసి రోడ్డు మీద వదిలితే ఇదేంటిది? ఎవరికి ఆల్రెడీ రకరకాల ఇబ్బందుల వల్ల మన సొసైటీలో అని ఈక్వాలిటీ సరిగ్గా లేక పాపం రకరకాల ఇబ్బందులు పడుతున్నారండి. పాపం రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదండి మనకి. సొసైటీ అన్న తర్వాత అన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి. ఇప్పటికే చాలా ఇష్యూస్ వచ్చి ఇబ్బందులు ఉన్నాయి. అట్లీస్ట్ మెరిట్ని మాత్రం మనం కాపాడుకోవాలండి. వాళ్ళకి డెఫినెట్గా ఫ్రీగా చదువు ఇవ్వాలి ఎలాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో వచ్చినా కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇచ్చినట్టుగా ఇచ్చి ఇవ్వాలి. ప్రైవేట్లో ఎవరికైనా ఇవ్వండి, తప్పట్లేదండి నేను కూడా. కానీ అకౌంటబిలిటీ పెట్టి వాడికి ఒరే నువ్వు ఈఎంఐ కట్టు, నువ్వు వెనక కట్టు, నీకు చదువుకునే ఉద్దేశం ఉంటే రా, లేకపోతే వద్దు. అట్లయితేనే బాధ్యత పెరుగుతుంది. ఊరికి నెత్తి ఎవడండి ఈ రోజుల్లో పట్టించుకునేది? ఊరికి నెత్తి ఎవడన్నా పట్టించుకుంటాడా? అప్పు ఇస్తేనే ఎవడ పట్టించుకోవట్లేదు, ఎగ్గొట్టేస్తున్నారు జనాలు. సో ఇది కొంచెం డెఫినెట్గా గవర్నమెంట్ ఇది సీరియస్గా కొంచెం ఆలోచించి దీన్ని తగ్గట్టుగా కొంత రెమెడియల్ మెజర్స్ చేసినట్లయితేనే ఈ సిస్టమ్ కొంచెం బెటర్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. కరెక్ట్ సార్. సో డెఫినెట్లీ దీని గురించి గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఆలోచించాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9. నిజం ఇదే మా ఇజం.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.